అకాల వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వడగళ్ల వానకు డిచ్పల్లి, ధర్పల్లి, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలవాలిందని కర్షకులు వాపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించి ఎకరాకు 50,000 పరిహారం అందించాలంటున్న రైతులతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని చెప్పేసి నిరసన దిగారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వస్తుంది? మరి ఈ వ్యవస్థలు ఏం నడుస్తుందో అర్థమవుతలేదు. ఏదన్నా అడుగుదామంటే ప్రభుత్వాన్ని పోలీసుల వ్యవహారం అయిపోయింది. మరి నిజంగా మా సాలూరా మండలం సార్, మా మండలంలో మందర్న విలేజ్ ముంపు ప్రాంతం, మంజిరా ప్రాంతము, పోయినసారి గ్రామం మొత్తం విలేజ్ మొత్తం మునిగిపోయింది. ప్రభుత్వాల నుంచి ₹1 చెల్లించలేదు. మా విలేజ్లో మందర్న గ్రామంలో మామిడి 100 ఎకరాలు పోయింది. మరి అరటి హుంసా మందర్న విలేజ్లో అరటి ఒక 50 ఎకరాలు పోయింది. మరి సన్ఫ్లవర్ ఒక 100 ఎకరాలు పోయింది. చెరుకు ఒక 100 ఎకరాలు పోయింది. మొక్కజొన్న, మరి అనేక పంటలు, వరి అనేక నష్టం జరిగింది. మరి ప్రభుత్వం కౌలు రైతులు ఉన్నారు, మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం తప్పకుండా చెల్లించాలా. నిన్న వ్యవసాయ అధికారులు కూడా పంట పొలాలు పరిశీలించినారు. ఏమన్నారు అసలు? వాళ్ళకి ఏం తెలుసు అన్న, వాళ్ళు వచ్చిర్రు, అలా డ్యూటీ మీదకి వచ్చిర్రు, 4 చూసిర్రు. రండిగా రైతు వేదిక రండి, జిరాక్సులు తీసుకొని రండి. రైతు మొత్తం కోల్పోయిందంటే అన్న మీరు మిగతా పాస్బుక్లు ఇవ్వకూరి, అవి ఇస్తే ఉన్న కాడికి రైతులకు ఓటీపీ రాదు. ఏవో చెప్తున్నారన్న, ఏం అవసరం అని వచ్చి అవి తీసుకుపోయి జిరాక్సులకు ₹1000 అవుతాయి. అవి తీసుకుపోయి అలా పడేస్తారు. మేము అది కాదు మా సమస్య. కలెక్టర్ మేడము అడిగి మా ఊరికి రావాలి. ఫస్ట్ ప్రజాప్రతినిధులు మా ఊరికి రావాలి. ఎన్నికైనా ప్రజాప్రతినిధులు మా ఊరికి రావాలి. ఇలా 500 ఎకరాలు సుమారుగా శుద్ధపల్లి డిస్పల్ మండలంలో 500 ఎకరాలు మా చుట్టుపక్కల గ్రామాల్లో పోయినా కౌలు రైతులమన్నా మేము కౌలుడికి ఏం కట్టియాలి చెప్పు. మా పరిస్థితి దారుణంగా ఉన్నది. వాడు దయచేసి మనం ఆదుకోరని చెప్పేసి విజ్ఞప్తి. చాలా పంట నష్టపోయాము. వరి ఇప్పుడు ప్రజెంట్ వడగళ్ల వల్ల సుమారు మా కాయపూర్ గ్రామంలో 300 ఎకరాలు మక్క నష్టపోవడం జరిగింది. అదే వరి 400 ఎకరాలు వరకు నష్టపోవడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ ఎలాంటి స్పందించలేదు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి చూసింది లేదు. సో నేను మట్టికి 15 ఎకరాలు కౌలు చేస్తూ ఉన్నాను. దగ్గర నేను 4 లక్షల రూపాయలు కౌలు కట్టిన. ఇప్పటివరకు ₹1 కూడా రాలేదు నాకు. ఇక్కడ కలెక్టరేట్ వస్తే మాకు లోపల కూడా అలౌట్ చేయడం లేదు. సో దీని మీద గవర్నమెంట్ ఈరోజు రైతు పరిస్థితి చూసుకుంటే ముంగట బాయి వెనక గొయ్యి అన్నట్టు ఉన్నది. ప్రతి ఒక్క రైతు ఈరోజు ఒక తాడు ఒక చెట్టు చూసుకునే పరిస్థితి ఉన్నది. దీని మీద గవర్నమెంట్ తొందరగా స్పందించి రైతులకు సాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ ఎంత పంట నష్టపోయింది? ఎకరానికి ఎంత పరిహారం చెల్లించిన డిమాండ్ చేస్తుంది? మా దగ్గర నేను కౌలు కట్టింది 4 లక్షల రూపాయలు. దానికి పెట్టుబడి పెట్టింది ₹2 లక్షలు. ఇప్పటి వరకు ₹1 రాలేదు. కనీసం ఎకరానికి వేసిన విత్తనం ఖర్చు ఇచ్చినా సరిపోతుందని చెప్పేసి మేము డిమాండ్ చేసాం వర్షాకాలంలో. అయినా సరే ₹1 రాలేదు. ఇప్పుడు దగ్గర ఎకరానికి 50,000 వరకు నష్టపోయాము. కనీసం ఒక 50,000 ఎకరానికి 50,000 ఇచ్చినా కూడా రైతులు చాలా సంతోషంగా ఉంటారు. దీని మీద గవర్నమెంట్ తొందరగా స్పందించి ఆదుకోవాలని చెప్పేసి మా డిమాండ్. అంతే. థ్యాంక్ యూ. మొత్తంగా అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంట పొలాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పేసి ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలనుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.